హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 4 జాబ్ నోటిఫికేషన్స్ విడుదల కావడం జరిగింది. ఈ 4 జాబ్ నోటిఫికేషన్స్ కూడా 4 కంపెనీల నుంచి విడుదల కావడం జరిగింది. ఇందులో 2 నోటిఫికేషన్స్ ద్వారా ట్రైనింగ్ అనేది ఇచ్చి ఉద్యోగాలను భర్తీ చేస్తారు. మిగతా 2 కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నాయి. ఈ వీడియోలో ఈ 4 జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే చెప్తాను. మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంతకంటే ముందుగా చాలామంది ఏపీ ఎస్ఎస్డిసి నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ అనేవి ఫేక్ నోటిఫికేషన్స్ అంటారు. దీనికి సంబంధించి ఈ వీడియోలో మీకు ఒక చిన్న వీడియో క్లిప్ అయితే చూపిస్తాను. ఆ వీడియో అయితే క్లియర్గా అయితే చూడండి. మీకే అవి ఫేకా రీలా అనే దానిపై ఒక క్లారిటీ అయితే వస్తుంది. Hi friends, good morning to one and all. My name is Akila. I completed diploma in 2019 in the stream of electronics and communication engineering. AP government ఒక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేసింది శ్రీ సిటీలో. నాకు అది మా కాలేజ్ ద్వారా తెలిసింది. రిజిస్టర్ అయ్యాను. నెక్స్ట్ డే ఒకసారి కాల్ చేశారు నాకు, మీరు ఇలా సెలెక్ట్ అయ్యారమ్మా, ఇమీడియట్ గా సర్టిఫికేట్స్ అండ్ కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ తీసుకొని రండి అని చెప్పారు. నెక్స్ట్ నేను కోవిడ్ టెస్ట్ తీసుకున్న తర్వాత నెగిటివ్ వచ్చింది. ఇక్కడ ఓన్లీ నెగిటివ్ వచ్చిన పర్సన్స్నే రిక్రూట్ చేసుకొని ట్రైన్ చేస్తున్నారు. ఈ ఏపీలో ఆల్ పాస్డ్ అవుట్ బెస్ట్ 2019లో ఓన్లీ 30 మెంబర్స్ రిక్రూట్ చేసుకున్నారు. ఆ 30 మెంబర్స్ నేను ఒక పర్సన్ అయినందుకు చాలా లక్కీగా ఉంది. థ్యాంక్స్ టు ఏపీ గవర్నమెంట్. అలాగే ఇక్కడ మాకు అకామిడేషన్ అనేది ఇచ్చారు. ఆ అకామిడేషన్ ఫెసిలిటీస్ బాగున్నాయి. రూమ్, ఫుడ్ అరేంజ్మెంట్ టైం టు టైం అరేంజ్మెంట్ చేస్తున్నారు. అలాగే ఏ హెల్త్ ఇష్యూ రాకుండా చూసుకుంటున్నారు. ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా వెంటనే రెస్పాన్స్ అయ్యి దాన్ని సొల్యూషన్ అనేది ఇస్తున్నారు. థ్యాంక్ యూ. ఇలాంటి ఫెసిలిటీస్ అండ్ ఇలాంటి ట్రైనింగ్ అనేది మాకు ప్రొవైడ్ చేసినందుకు థ్యాంక్ యూ టు ఏపీఎస్ఎస్టీసీ అండ్ ఏపీ గవర్నమెంట్. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైనింగ్ తీసుకున్నాము. ఆ ట్రైనింగ్ మాకు నాంది ఫౌండేషన్ వాళ్ళు ట్రైన్ చేశారు. ఈ ట్రైనింగ్లో నేను నా స్కిల్స్ చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను. ఇంటర్వ్యూ టైమింగ్ నేను ఎలా ఫేస్ చేయాలి, ఆ క్వశ్చన్స్ నేను ఎలా ఫేస్ చేయాలి, నాకు ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి, లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నాను. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది నేను చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను. పొలైట్గా ఎలా మాట్లాడాలి, ఎలా రెస్పాన్స్ ఇవ్వాలి షార్ట్ టైం పీరియడ్లో, ఇవన్నీ నేను నా స్కిల్స్ అనేది చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను. అది ఈ ట్రైనింగ్ వల్లే ఇంప్రూవ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఇది ప్రొవైడ్ చేసినందుకు. అలాగే ఈ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత, ఈ 1 మంత్ అయిన తర్వాత ఆల్స్టాన్ కంపెనీ, ఎంఎన్సీ కంపెనీ, ఆ కంపెనీ మమ్మల్ని రిక్రూట్ చేసుకుంటుంది ఫర్ జాబ్ పర్పస్ కోసం. నేను ఆ కంపెనీలో జాబ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ 1 మంత్ తర్వాత థ్యాంక్ యూ. ఈ ఫెసిలిటీ మాకు కల్పించినందుకు, ఈ ట్రైనింగ్ పీరియడ్ తర్వాత అలాగే జాబ్ కూడా ఆపర్చునిటీ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ టు ఏపీఎస్ఎస్టీసీ అండ్ ఏపీ గవర్నమెంట్ అండ్ ఆల్సో థ్యాంక్ యూ టు నాంది ఫౌండేషన్ మహీంద్రా ప్రైడ్ క్లాస్ రూమ్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు జస్ట్ ఈ నోటిఫికేషన్స్ అనేవి ఫేక్ కాదు అని తెలియజేయడానికి మాత్రమే ప్లే చేశాను. ఈరోజు వచ్చినటువంటి నోటిఫికేషన్స్ అయితే మనం చూద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే మనకి ఏసీటీ ఫైబర్ నెట్ అనే కంపెనీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే నెట్వర్క్ లేదా ఫీల్డ్ ఇంజనీర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ అనేది ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ అయితే అడగడం జరిగింది. మీకు పెర్ యానం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరానికి మీకు 1,56,000 రూపాయల వరకు కూడా శాలరీ అయితే ఉంటుంది. అంటే ఇయర్లీ శాలరీ అనమాట, టోటల్ శాలరీ. పెర్ మంత్ చూసుకున్నట్లయితే 10,500 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ అనేది 1 to 3 years అయితే అడగడం అయితే జరిగింది. బేస్డ్ ఆన్ కరెంట్ సిటీసీ మరియు ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మీకు శాలరీస్ అయితే ఉంటాయి. అంతేకాకుండా చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్డ్కి కూడా ఛాన్స్ అయితే ఇచ్చారు. ఓకే, మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే అవుతారు. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. 24 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు జాబ్ లొకేషన్స్ అనేవి విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, విజయవాడ, తిరుపతి, ఏలూరులో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ అందరికీ తెలిసిందే, రిజిస్ట్రేషన్ లింక్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేస్తే సరిపోతుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ November 10 వరకు మాత్రమే టైం అయితే ఉంది. సాధ్యమైనంత వరకు కూడా తొందరగా అప్లై చేసుకోండి. తర్వాత వాళ్ళ నుంచి మీకు కాల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక మరో కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ అనేది ఇండస్ట్రీకి సంబంధించి కస్టమైజ్డ్ స్కిల్ అండ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. అంటే మీకు ఫ్రీగా ట్రైనింగ్ అనేది ఇచ్చి ఆ తర్వాత మీకు జాబ్ అనేది ఇస్తారు. ఆల్రెడీ వీడియో అయితే ఏదైతే చూసారో అదే విధంగా మీకు ఇక్కడ కూడా ట్రైనింగ్ అనేది ఇచ్చి మీరు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అనేది షిపికర్ ఫ్లోక్స్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్
లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. క్వాలిఫికేషన్ అనేది ఇంటర్ లేదా డిగ్రీ అయితే అడిగారు. 2017 నుంచి 20 మధ్య రిలీజ్ అయినటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంటర్మీడియట్ అనేది 2017, 18, 19, 20 ఎప్పుడు రిలీవ్ అయినా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ కూడా అంతే 17 నుంచి 20 మధ్య ఎప్పుడు రిలీవ్ అయినా సరే ఎలిజిబుల్ అయితే అవుతారు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. 18 నుంచి 26 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. మీకు 10,000 రూపాయల శాలరీతో పాటుగా ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. టోటల్గా 40 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే టెక్నికల్ రౌండ్తో పాటుగా హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. మీకు వర్క్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే విశాఖపట్నంలోని మధురవాడలో ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఇదైతే ఉంది, కంపెనీ ఆఫీస్ అనమాట. అది ఐటీ సజ్జు, అందులో మీకు ఆఫీస్ అయితే ఉంది. 1 మంత్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. మీకు ట్రైనింగ్ టైంలోనే మీకు ఫ్రీ ఫుడ్ అండ్ అకాడమీస్ని కూడా కల్పించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అడగడం అయితే జరిగింది. ఇక రిజిస్ట్రేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ట్రైనింగ్ చేసుకున్న తర్వాత మీకు కాల్ అయితే వస్తుంది, మీరు అనేది సెలెక్ట్ అయినట్లుగా. ఆ తర్వాత మిమ్మల్ని వాళ్ళే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సక్సెస్ఫుల్గా ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఇక్కడ మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అనేది 1 మంత్ ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. మీకు ట్రైనింగ్లో లేటెస్ట్ టెక్నాలజీస్ మీద, ఈ సాఫ్ట్వేర్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ మీద, ఇంగ్లీష్లో మాట్లాడడం మరియు ఆఫీస్కి సంబంధించినటువంటి ఇతర ట్రైనింగ్ అనేది ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఫ్రీ ఫుడ్ అండ్ అకాడమీషన్ అనేది ఈ కంపెనీ వాళ్ళతో పాటుగా ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు కలిసి సంయుక్తంగా మీకు ఈ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఒక నెంబర్ అయితే ఇచ్చారు, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. లాస్ట్ డేట్ అనేది నవంబర్ 11. సేమ్ ఇలాంటి ప్లేస్మెంట్ ఆపర్చునిటీ మరో కంపెనీ నుండి వచ్చింది. అయితే ఇది విష్ణు కెమికల్స్ లిమిటెడ్ నుండి అయితే రావడం జరిగింది. ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. కేవలం 2020లో పాస్అవుట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తే శాలరీ అనేది 12,000 రూపాయలు పెర్ మంత్ శాలరీతో పాటుగా బెనిఫిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 20 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్లో మీకు టెక్నికల్ రౌండ్తో పాటుగా హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. వర్క్ లొకేషన్ విశాఖపట్నంలోని పరవాడలో జేఎన్ ఫార్మసిటీ అయితే ఉంది, అక్కడ కంపెనీ అయితే ఉంది, అక్కడ మీకు జాబ్ అయితే ఉంటుంది. ఈపీఎఫ్ మరియు ఈఎస్ఐ సౌకర్యాలు కూడా కల్పిస్తారు. మీకు ట్రైనింగ్లో ఫ్రీ ఫుడ్ అండ్ అకాడమీషన్ అయితే కల్పించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. మీకు 1 మంత్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులకు అప్లై చేసుకోవడానికి నవంబర్ 10 వరకు మాత్రమే టైం అయితే ఉంది. ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఇక్కడ ఒక పర్సన్ నెంబర్ అయితే ఇచ్చారు, చక్రవర్తి గారు. ఆయన యొక్క నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. మరి మరో కంపెనీ చూసుకున్నట్లయితే ఇది కూడా ఏపీఎస్ఎస్డిసికి సంబంధించినటువంటి నోటిఫికేషనే. ఇక్కడ వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏ కంపెనీకి సంబంధించి అంటే బీకే థ్రెషర్స్ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఇందులో స్టార్టింగ్ శాలరీ అనేది కొన్ని ఉద్యోగాలకి 8,000 ఉంది, మరికొన్ని ఉద్యోగాలకి 10,000 ఉంది, మరికొన్ని ఉద్యోగాలకు 15,000 ఉంది, ఇంకొన్ని ఉద్యోగాలకి 20,000 వరకు కూడా శాలరీ అనేది మ్యాక్సిమం, అండ్ 30,000 రూపాయల వరకు కూడా శాలరీ అయితే ఉంది. ఇవన్నీ కూడా మీరైతే ఇక్కడ శాలరీ సెక్షన్లో అయితే చూసుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని ఉద్యోగాలకి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. కేవలం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిట్టర్స్, హెల్పర్స్ అనే ఐటీఐ మెకానికల్ క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళకి ఇక్కడ ఫ్రెషర్స్ అవసరం లేదు, అంటే ఫ్రెషర్స్ అయితే తీసుకుంటున్నారు, ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. కొన్ని ఉద్యోగాలకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది. రకరకాల క్వాలిఫికేషన్స్తో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇక్కడ చూస్తే ఐటీఐ మెకానికల్, ఐటీఐ ఎలక్ట్రికల్, ఐటీఐ అండ్ ఇంటర్ డిగ్రీ, అంతేకాకుండా బీఈలో ఆటోమేషన్ అండ్ బీఈలో మెకానికల్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉంది. మీకు పోస్టులు బట్టి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఇక్కడైతే కనిపిస్తున్నాయి. ఇక్కడ జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ అనే లొకేషన్లో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. 18 నుంచి 35 సంవత్సరాలు ఏజ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఇది గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. దీనికి సంబంధించి ఎటువంటి ఫొటోస్ కానీ ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. ఇక్కడ అప్లై చేసుకోవడానికి నవంబర్ 11 వరకు కూడా టైం అయితే ఉంది. సో ఈ విధంగా మనకి ఏపీఎస్ఎస్డిసికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క వివరాలు అయితే ఉన్నాయి. సో ఇందులో ఏ జాబ్స్ ఉన్నాయి, మీకు ఏది ఎలిజిబిలిటీ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఏ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలి అనేది అయితే ఈ లాస్ట్ నోటిఫికేషన్కి సంబంధించి క్లియర్ కట్గా తెలుసుకొని అప్లై అయితే చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ ఉద్యోగాల కంపెనీకి సంబంధించి అక్కడ కూడా ఇదే పీడిఎఫ్ అయితే మీకు కనిపిస్తుంది. సో అక్కడ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు పూర్తి వివరాలు అయితే. మరిన్ని
మరిన్ని ఏవైనా జాబ్ నోటిఫికేషన్స్ వస్తే మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరికీ కూడా చేరే విధంగా షేర్ చేయండి, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.